హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. మనతో పాటుగా ఫోన్ లైన్లో చందు జనార్దన్ గారు, కాపు జేఏసీ నాయకులు ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఇవాళ ఉదయం ముద్రగడ గారు ఒక లేఖ రాశారు. 14వ తారీఖున వైసీపీలో చేరుతున్నాను, మీరందరూ కూడా నాతో పాటు రండి. పిఠాపురం ఎట్లా వాళ్ళ కిర్లంపూడి నుంచి ఏ రకంగా ఆయన తాడేపల్లి జగన్ గారి నివాసానికి వెళ్తాడో రూట్ మ్యాప్ కూడా ఇచ్చాడు. ఎవరి ఉప్మాలు వాళ్ళు తెచ్చుకోవాలని ఆయన చెప్పాడు. ఇకపోతే ఇక్కడ హరిరామజోగయ్య గారు మరో కుల పెద్ద, ఆయన కూడా మరొక లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా పోటీ చేయటం అనే అంశం మీద ఆయన రూట్లో ఆయన ఒక నిరసన వ్యక్తం చేశాడు. అయితే ఇవన్నీ కూడా ఏం జరుగుతున్నాయి? పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా చేసుకుని మంచికి చేస్తున్నారా, చెడుకు చేస్తున్నారా? కులానికి మంచి జరుగుతుందని పవన్ కళ్యాణ్కి చెడు చేస్తున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్కి మంచి జరిగితే అది కులానికి మంచి జరుగుతుందని భావిస్తూ ఈ లేఖలు రాస్తున్నారా? నేరుగా చెప్పే అవకాశం లేక బహిరంగంగా రాస్తున్నారా, లేకపోతే బహిరంగంగా రాస్తే తప్ప వాళ్ళకి అర్థం కాదని బహిరంగంగా రాస్తున్నారా? మనం మాట్లాడదాం. మనతో పాటుగా చందు జనార్దన్ గారు, కాపు జేఏసీ నాయకులు ఉన్నారు. జనార్దన్ గారు నమస్కారం అండి. నమస్తే కిరణ్ గారు. సార్, ఇప్పుడు ఎడతెగకుండా లేఖలు రాస్తున్నారు. ఒకవైపు ముద్రగడ, ఒకవైపు జోగయ్య గారు. ఎట్లా సార్ వీళ్ళిద్దరూ ఏమనుకుంటారు? ఈయనకి కాపులకు రాజ్యాధికారం రావాలన్న ఒక ప్రేమతో ఆయన మీద లేఖలు రాస్తున్నారా, లేకపోతే ఆయన కాపు నాయకుడిగా చూస్తున్నారా? ఎట్లా అర్థం చేసుకోవాలి? మీరు ఒక కాపు జేఏసీ అధ్యక్షులుగా మీరు దీనికి ఒక వివరణ ఇస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ కిరణ్ గారు. మీరు కూడా సీనియర్ జర్నలిస్టు, సామాజిక అంశాల మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి మీరు. ముందుగా మనం ముద్రగడ్డ పద్మనాభం గారి అంశాన్ని కనుక తీసుకున్నట్టయితే, వారు ఉద్యమం కంటే ముందు నుంచి కూడా రాజకీయ నాయకులు. వారు తండ్రి గారు కానీ వారి తాతగారు కానీ గతం నుంచి వారి తాతగారు ఒక మున్సిపుగా, అదేవిధంగా తర్వాత వారి తండ్రి గారు శాసనసభ్యులుగా ముందుకెళ్లిన రాజకీయ కుటుంబం, ఒక పెద్ద కుటుంబం. మన వారిలో కాపు వర్గాలలో కిర్లంపూడికి ఉన్న ప్రాధాన్యత చాలా పెద్ద స్థాయి ప్రాధాన్యత. అయితే పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా, మంత్రిగా, ఆయన గతంలో ఒక పార్టీని కూడా ఓన్ గా స్థాపించిన చరిత్ర ఉంది. సైకిల్ యాత్రలు కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రాధాన్యత గల నాయకులు వారు రాసిన లేఖ, తాను వైసీపీలో 14న చేరుతున్నానని, అదేవిధంగా అందరి ఆశీస్సులతో పార్టీలో చేరుతున్నానని, వారు వెళ్ళి ఏ విధంగా పార్టీలో చేరేది, ఆ విధంగా ర్యాలీగా వెళ్ళే పరిస్థితి, తన అభిమానులు తన కోసం వచ్చేవాళ్ళు తనతో పాటుగా వచ్చే విధంగా ఏ విధంగా రావాలనే రూట్ మ్యాప్ తోటి వారు ఆ లేఖ అనేది విడుదల చేయడం జరిగింది కిరణ్ గారు. అయితే వారు ఒక రాజకీయ పార్టీలో చేరే విధానాన్ని ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ప్రకటించుకోవడంలో రాష్ట్ర కాపు జేఏసీగా దాంతో తప్పు పట్టేది లేదు. వారి వ్యక్తిగతంగా వారు వైసీపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించారని, వారి ఇచ్చిన పిలుపు మేరకు రాబోయే కాలంలో వారిని మరొకసారి ముఖ్యమంత్రిగా తాను చూడాలనుకుంటున్నట్టు, అదేవిధంగా పేదల పక్షాన వారికి ఆ సేవలు కొనసాగే విధంగా ముందుకెళ్లాలనే ఆలోచనతో. సార్ జనార్దన్ గారు, ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. ఒక కుల సంఘానికి నేతృత్వం వహించి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి, మొదటిసారి ఉద్యమం చేసి తర్వాత డ్రాప్ అయిపోయి, మళ్ళీ రెండోసారి ఉద్యమం చేసి తర్వాత డ్రాప్ అయిపోయి, మళ్ళీ ఇప్పుడు రాజకీయ నాయకుడు అవుతారు వ్యక్తి. సార్, ఇప్పుడు ఒక కులానికి సంబంధించిన ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు కులానికి రాజ్యాధికారం రావాలో లేకపోతే ఇంకేదైనా అభివృద్ధి ఫలాలు దక్కాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, అదే కులం నుంచి ఒక నాయకుడు ఒక పార్టీ పెట్టి వచ్చినప్పుడు ఆయన్ని కావాలని తూట్లు పొడిచేలాగా వ్యవహరించడం అనే దాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అంటే ఇది స్వంత ప్రయోజనాలుగా భావించాలా, లేకపోతే వాళ్ళ మీద ద్వేషంగా భావించాలా? గారు, ఇక్కడ మీరు చాలా లోతైన ప్రశ్న సంధించారు నా మీద. ఎలా అంటే, ఒక కుల సంఘ నాయకులు కాపు వర్గ నాయకులు కాపు వైపు కాకుండా ఇతర సామాజిక వర్గం వైపు చూడటాన్ని
తప్పుపట్టే విధంగా మీ ప్రశ్న మంచి ప్రశ్న. కానీ ఇక్కడ కాపు వర్గంలో ప్రధానంగా మూలాల్లో గనక మనం వెళ్ళినట్టయితే కాపు వర్గం ప్రధానంగా రాజకీయ పార్టీల్లో ఉన్న నేతల్నే తమ నాయకత్వంలో చూసుకుంటుంది. అంతేగాని రాజకీయ ప్రమేయం లేకుండా రాజకీయ జోక్యం లేని ముఖ్య నేతలు కాపు వర్గాల్లో లేరు. ప్రధానంగా మనం తీసుకున్నట్టయితే తోట త్రిమూర్తులు గారు ఉన్నారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా సామాజిక కోణంలో కాపు వర్గానికి కాపు కాస్తారు. ఆయన ఒక పార్టీలో ఉన్నా కూడా. కానీ మనం ఓవరాల్ గా చూసుకుంటే కాపు కులానికి ఒక పెద్ద మనిషి లాగా, ఒక ఉమ్మడి రాష్ట్రంలో వివిధ రాజ్యాధికారం అనుభవిస్తున్న ఏదైతే కులాలు ఉన్నాయో ఆ కులానికి సంబంధించిన నాయకత్వం వెనక ఉండి వారి అంతర్గతంగా ఉండి వారి రాజ్యాధికారం వైపు వెళ్ళే ముఖ్యమంత్రి స్థాయి ఉన్న నాయకత్వానికి కూడా కావాల్సిన ఏర్పాట్లన్నీ చూస్తూ ముందుకు తీసుకెళ్తా ఉంటది ఆ వర్గాలు, ఆ 3-4 వర్గాలు కూడా. కానీ సార్ ఇక్కడ నేను ఒక మాట మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నా, ఏమనుకోకండి. చెప్పండి. తోట త్రిమూర్తులు గారు ఎప్పుడు రాజకీయ నాయకులే. ఆయన రాజకీయ నాయకుడిగా ఉంటూ ఆయన కులానికి ఎంతో కొంత చేసుకోవటం తప్పు లేదు. ఇప్పుడు ఫక్తు రాజకీయ నాయకుడు ఆయన ఏం చేసినా ఇబ్బంది లేదు సార్. అంటే నేను ఆయన తప్పు పట్టట్లా, ఆయనకున్న మీరు తప్పు పట్టట్లేదు, తప్పు పట్టట్లా. ఇన్ఫాక్ట్ మీరు ఆయనకి కాస్త ఇంకా పాజిటివ్ గానే చెప్పారు, నేను దాని గురించి అంటలా. కానీ ఒక కులానికి సంబంధించి 2 ఉద్యమాలు, భయంకరమైన ఉద్యమాలు, 2 ఉద్యమాలు నడిపిన వ్యక్తి ఇవాళ సహజంగా ఒక లాజికల్ క్వశ్చన్ సార్, నైతికత ఇది ఇందులో టెక్నికాలిటీ ఏం లేదు సార్, నైతికత అంటున్నా నేను. మోరల్ గా చూస్తే ముద్రగడ పద్మనాభం గారు ఒకప్పుడు ఉవ్వెత్తున ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. ఆ తర్వాత అది చప్పబడిపోయింది. ఓకే, అప్పుడు ఏదో కొంత జీవో ఇచ్చాడు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఏదో సంథింగ్ జరిగింది. ఆ తర్వాత రెండోసారి మళ్ళీ తుని ఉద్యమం చేసినప్పుడు, తుని రైలు ఘటన జరిగినప్పుడు అనేక మంది యువత మీద కేసులు పడ్డాయి. మీలాంటి వాళ్ళు కూడా చాలా సఫర్ అయినారు. మీలాంటి వాళ్ళు ముందుండి ఆయనకు సహకరించారు. అయినా కానీ చాలా మంది కేసులు ఇరుక్కుంటే మీరు స్వయంగా మీ డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చే ఒక ప్రయత్నం మీరు చేశారు. ఎంతో మంది నా దగ్గర కూడా చెప్పుకున్నారు, మాకు ఉద్యోగాలు వస్తాయా రావా, మా తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. అలాంటి నాయకుడు మళ్ళీ ఇవాళ ఏం చేశారని క్వశ్చన్ మార్క్ కదా సార్. ఇప్పుడు వైసీపీలోకి ఆయన వెళ్తున్నాడంటే ఏం చేశారని వైసీపీలోకి వెళ్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన అడుగుతున్న రిజర్వేషన్లు ఏమన్నా ఇచ్చారా, కాపును సీఎం చేస్తున్నారా, ఈ ప్రశ్నలన్నీ వస్తాయి కదా చందు జనార్దన్ గారు. ఇలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళి ఆయన ముద్రగడ గారు రాజకీయ నాయకుడిగా ఉన్నంత వరకు ఎవరికి ప్రాబ్లం లేదు. ఒక కులానికి ప్రాతినిధ్యం వహించి ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన తర్వాత ఆయన వేరే దానికి వెళ్తే ఎలాంటి సంకేతం ఆయన ఇవ్వాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఖచ్చితంగా చర్చ వస్తుంది కదా సార్. అవును, దీంట్లో కిరణ్ గారు వారు పార్లమెంటు సభ్యునిగా, మంత్రిగా, మాజీ మంత్రిగా, శాసనసభ్యునిగా ఉన్న కాలంలో రాజకీయ నాయకుడిగా ఉన్నారు. అదే అన్న, ఇప్పుడు ముద్రగడ రాజకీయ నాయకుడు ఉంటే మాకు అభ్యంతరం లేదు. కుల నాయకుడిగా ఉండి ఏం ఇచ్చాడని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపుకి వెళ్ళాడు. ఏం బ్యాడ్ సంకేతం ఇచ్చినట్టే కదా, కులమంతా అటువైపు రండి అని చెప్పినట్టే. అంతకుముందు ఎంపీ ఎమ్మెల్యేగా ఉన్నాడని చెప్తున్నా. ప్రధానంగా ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు గతంలో శాసనసభ్యులుగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. అవన్నీ మాజీ మంత్రిగా ఉండి ఖాళీగా ఉన్న సందర్భంలో ఉద్యమం చేశారు. ఉద్యమం చేసిన తర్వాత ప్రభుత్వం మారింది. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉద్యమం కొనసాగింది, దాని మీద అప్పుడు అరెస్టులు కానీ కేసులు అవటం కానీ. అదే సందర్భంలో తెలుగుదేశం ప్రభుత్వం దానికి సంబంధించి కాపుల పక్షాన కాపు కార్పొరేషన్ అని ఏదైతే ఈ చర్చల సందర్భంలో తెలుగుదేశము ఉద్యమ నేతలు మాట్లాడుకున్న సందర్భంలో కానీ తెలుగుదేశం పార్టీ కాపుల పక్షాన స్వాగతిస్తూ వాళ్ళ సమస్యల మీద ముందుకు పోతున్నా అనే దృక్పథంతో కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. ఆ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపు రిజర్వేషన్ కావాలనే దాని మీద ఉద్యమం చెప్పింది. అదే సందర్భంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద 5% రిజర్వేషన్ అని తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధంగా ముందుకు పోతున్న సందర్భంలో ప్రభుత్వం మారిన కొన్ని రోజులకే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముద్రగడ పద్మనాభం గారు తాను ఉద్యమాన్ని కొనసాగించలేనని కారణాలు ఏదైనా ఉద్యమంలో నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఆ రోజు నుంచి వారు ఉద్యమంలో లేరు, కాపు కుల కార్యక్రమాల్లో గాని ఇంకోటి గాని ఆయన ఎక్కడ పాల్గొనట్లేదు. ఆయన పూర్తిగా వదిలేశారు. మధ్యలో ఉద్యమం చేసిన నాయకత్వం 1-2 సందర్భంలో
మేమంతా సమావేశం వారు తిరిగి ఆహ్వానించినా కూడా రాలేదు. ఉద్యమం చేసే ఆలోచన లేదనే ప్రకటనలు వారు చేశారు. తిరిగి తన వద్దకు రావద్దని కూడా లేఖలు కూడా ఇచ్చారు జేఏసీ నాయకత్వానికి కూడా. మనం ఈ విధంగా చూసుకున్నప్పుడు వారిని ముద్రగడ పద్మనాభం గారిని మీరు గాని ఇతర మీడియా గాని కాపు నాయకులుగా చూస్తూ వారు కాపు నాయకులు వైసీపీ ప్రభుత్వంలో చేరుతున్నట్టుగా ఎక్కువగా దాని మీద నేను చూస్తా ఉన్నాను. నేను అంటే ఇప్పుడు నేను దానికి ఒక వివరణ ఇస్తా. మీరు అంటారు రాజకీయ నాయకుడు అయిపోయాడు కదా, ఆయన కాపు నాయకుడు కాదు కదా, ఆయనకు హక్కు ఉంటుంది కదా అనేది కదా మీ ఆలోచన. నేనేమంటానంటే ఆయన పదవుల్లో ఉన్నప్పుడు మాత్రం నేను కాపును కాదని, పదవి లేనప్పుడు మాత్రం మీరే అన్నారు ఆయన పదవిలో ఉన్నప్పుడు చెప్పలేదు, పదవి తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ఉద్యమం చేశారని. ఖాళీగా ఉన్నప్పుడు నేను అన్నది ఆ ఉద్యోగంతో కాదు, వారు రాజకీయాల్లో నాయకత్వం లో ఉన్నప్పుడు చేయట్లేదని విమర్శతో కాదు నేను చెప్పింది. వారు ఉద్యమం స్వీకరణ చేసిన సందర్భంలో ఏ రాజకీయ పార్టీలో లేకుండా ముందుకెళ్లారనేది నా ప్రస్తావన. అదే సరే, మీరు ఆ పాజిటివ్ చూడండి. నేను ఇంకో రకంగా చూస్తున్నా. ఆయన ఖాళీగా ఉన్నప్పుడు ఉద్యమాలు చేసి యువతని కాపుల్ని రెచ్చగొడుతున్నారు. ఆయన ఖాళీగా లేకుండా ఏదైనా రాజకీయ పదవి వచ్చినప్పుడు నేను ఉద్యమకారుని కాదు, నేను రాజకీయ నాయకుడిని అంటాడు. అంటే ఆయన ఆఫ్ అంటే ఆఫ్, ఆన్ అంటే ఆన్లోకి వెళ్తాడు, మళ్ళీ ఆఫ్లోకి వెళ్తాడు, ఆన్లోకి వెళ్తాడు, ఆఫ్లోకి వెళ్తాడు. ఆయనకి ఇష్టం వస్తే, ఆయన కోపం వస్తే మనకు రావాలి, ఆయనకి లేదు సంతోషం వేస్తే మనందరం సంతోషపడాలి. ఆయన బాధ మన బాధ, ఆయన ఆనందం మన ఆనందంగా స్వీకరించాలా? ఎంతవరకు ఇది న్యాయం చెప్పండి, మీరు చెప్పండి. మీరు కూడా ఇప్పుడు కాపు చేసి అధ్యక్షులుగా ఉన్నారు కదా, ఎంతవరకు న్యాయం? ఉద్యమం చేస్తున్నప్పుడు మీకు తెలుగుదేశం పార్టీ మీద ఉద్యమం చేశారు మీరు, మీ కమిట్మెంట్ అట్టే ఉండాలిగా. వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత నేను ఉద్యమ నాయకుడిని కాదంటారు, రేపు మళ్ళీ తెలుగుదేశం వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఉద్యమం చేస్తారు. ఇది ఎంతవరకు సహేతుకం, ఎంతవరకు ఇది రైట్ సబబు, ఇది చెప్పండి. అయితే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు ప్రశ్న మారింది. ఇందాక నేను మొదటిగా చెప్పే అంశం ఏంటంటే, మనము కాపు నాయకత్వం మీద దృష్టి పెట్టినట్టయితే నాయకత్వంలో ఉండే వ్యవస్థలోనే మీకు రాజకీయ జోక్యం లేని సామాజిక నాయకత్వం ఉంటే ఈ సమస్యలన్నీ రావు కిరణ్ గారు. కాపు వర్గానికి సంబంధించిన అంశంలో ఏదో ఒక పార్టీలో ఉండే నాయకుడు కుల సంఘం పెట్టుకునే పరిస్థితి ఉంది. ఏదో ఒక పార్టీలో రాజకీయ పదవుల్లో ఉన్న వాళ్ళు కుల సంఘ నాయకులుగా, ఎక్కువ మంది కాపు వర్గాల్లో కాపు సంఘాలు ఎక్కువగా ఉన్న వాటిల్లో బాధ్యతల్లో ఉన్న వాళ్ళు ఒక పక్క రాజకీయాల్లో ఉన్నారు, ఒక పక్క సంఘ బాధ్యులుగా కూడా ఉన్నారు. ఇది తప్పు కదా, ఇది తప్పుదో పట్టించే ప్రయత్నం కదా ఇది, ఎవరైనా అలా చేస్తే. అదే ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో ఒక తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్య నేత, తెలుగుదేశం పార్టీ బాధ్యతల్లో ఉన్న నేత ఆ జిల్లాలో ఒక సంఘానికి బాధ్యులుగానో అధ్యక్షులుగానో లేకపోతే ఇంకొక కోణంలోనో ఆయన ఒక సంఘం పెట్టుకుంటున్నప్పుడు ఆయన ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేడు. తెలుగుదేశం కాపు సంఘంగానే ఆ సంఘం ఉంటది, తెలుగుదేశం కాపు సంఘ నేతగానే అతను ఉంటాడు. ఉదాహరణకు అఖిల భారత కాపు సమాఖ్యాన్ని పెట్టారు జనార్దన్ గారు లాస్ట్ టైం. ఆయన స్వర్గస్థులైనారు, ఆయన పేరేదో ఉంది. ఆయన మీరేమైనా చెప్పగలరు ఆయన పేరు? ఆయన కాపు కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు. రామాంజనేయులు గారు కాపు అఖిల భారత కాపు సమాఖ్యను ఏదో పెట్టుకున్నారు. కాపులందరినీ కూడా ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఒక కుల సంఘం పెట్టారు. కొంతమంది కుల సంఘం పెట్టి రాజకీయ నాయకులు అవుతున్నారు. ఇది అంటే ఓవరాల్ గా కాపుల్ని తప్పుదో పట్టించడం కదా నా బాధ. అది నేను అడుగుతున్నది, నా బాధ అది. ముద్రగడ గారు ఆన్ అంటే ఆన్ అవ్వాలి, మనందరం ఆఫ్ అంటే ఆఫ్ అవ్వాలి. మీకు సంక్షేమ సేనకు సంబంధించి జరిగింది కూడా అదే కిరణ్ గారు ఇక్కడ. అవును, ఎందుకంటే ఇప్పుడు వారు పెద్దలు సుదీర్ఘమైన నాయకత్వం ఉన్న జనసేన కోసం ఆవిర్భవించింది సంక్షేమ సేన. కాబట్టి అది సంక్షేమ సేన అనేది జనసేనకు అనుబంధంగానే కొనసాగింది మొన్న రద్దు చేసేదాకా కూడా. అవును, కరెక్ట్ మీరు అన్నది. ఇప్పుడు ఈ కోణంలో మనం ముందుగా ముద్రగడ గారికి సంబంధించిన అంశంలో మనం మాట్లాడుకుంటే, ఎందుకంటే సబ్జెక్ట్ డైవర్ట్ కాకుండా, వారు వైసీపీలో జాయిన్ అవుతా ఉన్నారు. వారిని జాయిన్ అయ్యే పక్షంలో ఇప్పుడు ఆయన ఉద్యమాన్ని వదిలేసి కూడా 4 సంవత్సరాలైన సందర్భంలో వారు వైసీపీలో రాజకీయ కోణంలో ఆ పార్టీని గెలిపించేందుకు గాను ఆయన స్పష్టత ఇస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి తాను ముఖ్యమంత్రిగా చూడదలుచుకున్నానని
అదేవిధంగా పేదల పక్షాన వారికి సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా పనిచేసే ఆలోచనలో ముందుకెళ్తున్నాను అనేది రాజకీయ కోణంలో రాజకీయ పరంగా ప్రకటించిన అంశం అది. దీంట్లో మీకున్న అభ్యంతరం ఏదో చెప్పండి నాకు. నాకున్న అభ్యంతరం నేను టెక్నికల్ గా అంటలేదు, నేను అందుకు ఇంతకు ముందు కూడా అడిగా. మోరల్ వాల్యూస్ అనేవి కొన్ని ఉంటాయి కదా. మనం కాపుల కోసం ఇంత ఉద్యమం చేశాము, కాపు ఒక చరిస్మాటిక్ లీడర్ కాపుల్లో వచ్చాడు, వచ్చినప్పుడు మనం వాళ్ళ అన్న వచ్చినప్పుడు మనం సపోర్ట్ చేయాలా, వాళ్ళ అన్నకు మనం అపోనెంట్ గా పనిచేసాము, అప్పుడు కూడా మనం రెడ్డి పార్టీలో చేరి అపోనెంట్ గా పనిచేసాము. ఇవాళ కూడా పోనీ 2019లో ఆయన ఒంటరిగా పోటీ చేశాడు, వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు, అప్పుడు మనం మద్దతు ఇవ్వాలా? అప్పుడు కూడా ఒకటే ఒక కారణం ఏంటి, 2019లో నా దగ్గరకు వస్తానన్నారు, మీరు రాలేదు, అందుకోసం ఇగోకి వెళ్ళిపోయి మీరు వెళ్ళరు. మళ్ళీ 2024కి వచ్చేటప్పటికే ఇవాళ కూడా మీరు వస్తానన్నారు, రాలేదని చెప్పి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు. ఇంత చిన్న చిన్న కారణాలకు మీరు మళ్ళీ వేరే పార్టీలోకి వెళ్ళి ఊడిగం చేస్తారంటే అది కూడా ఒక ఎటువంటి లాభాపేక్ష లేకుండా చేస్తారట. ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ వచ్చి కాళ్ళు గడ్డాలు పట్టుకోవాలా, అక్కడ మాత్రం ఆయన ఎటువంటి లాభాపేక్ష లేకుండా పనిచేస్తారట. సో ఒక నైతికత అనేది ఉండదా జనార్దన్ గారు? నైతిక నేను కాదు, 2 ఉద్యమాలు చేశానని, పెద్ద పెద్ద ఉద్యమాలు, అటువంటప్పుడు నా జీవితం కాపులకు అంకితం అని చెప్పానే. ఇలాంటప్పుడు కాపు సంక్షేమాన్ని నేను చూసేటప్పుడు ఒక కాపు నాయకుడు, ఒక చరిస్మాటిక్ లీడర్ వచ్చాడు, ఆయన ముందర కాళ్లకు బంధాలు నేనెందుకు వేయాలా? కామ్గా ఉందాం, లేకపోతే యాక్టివ్గా ఆయనకు ఒక సలహా ఇద్దాం, లేకపోతే సూచన ఇద్దాం, లేకపోతే ఆయనతో కలిసి నడుద్దామని అనుకోవచ్చు కదా. తప్పనిసరి కిరణ్ గారు, ఇక్కడ రాజకీయ కోణంలో ఒక అంశం ఉంది, సామాజిక కోణం ఒకటి ఉంది. మీరు అన్నట్టుగా సామాజిక కోణంలో కనుక ఆలోచించినట్టయితే మీరు చిరంజీవి గారి అంశం ప్రస్తావన తెచ్చారు. అసలు చిరంజీవి గారు ఆ రోజు తిరుపతిలో సభ పెడితే భారతదేశంలో గర్జించిన సభ అది. ఆ రోజు ఆయన భారతదేశ వ్యాప్తంగా ఉన్న కేంద్ర నాయకత్వం అంతా కూడా కాబోయే ముఖ్యమంత్రి చిరంజీవి గారు అని అనుకున్నారు. అదే విధంగా మీడియా తప్పుదో పట్టిస్తుంది కానీ చిరంజీవి గారు ఆ రోజు మొదటి ఎన్నికల్లోనే 18 శాసనసభ స్థానాలు గెలుచుకున్నారు. అది విజయవంతమైన పార్టీ కన్నా చెప్పాలి. ఇది ఆ సామాజిక కోణంలో కాపు వర్గాలకి ప్రధానమైన మీడియా లేకపోవడం వల్ల రోజు రోజుకి దానికి క్షీణిస్తూ ప్రాధాన్యత తగ్గిస్తూ విఫలమైన పార్టీగా చూపిస్తున్నారు. కానీ నా ఉద్దేశంలో సీనియర్ జర్నలిస్ట్ గా ప్రజారాజ్యం అనేది సక్సెస్ఫుల్ స్టోరీగానే చూసుకోవాలి. తిరుపతి సభ నుంచి 18 స్థానాలు గెలిచే వరకు గనక తీసుకున్నట్టయితే. రెండోది, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పక్షాన ముద్రగడ పద్మనాభం గారు ఉండాలనేది రాష్ట్ర కాపు జేఏసీగా, కాపు సంఘంగా, కాపు నాయకత్వంలో ఉన్న మనం ఎవరైనా చెప్పాల్సిన అంశం కాపుల పక్షాన ఉండాలనేదే చెప్పాల్సిన అంశం ఉంటది. కాకపోతే ముద్రగడ పద్మనాభం గారు వారు రాజకీయ కోణంలో ఇంకొక పార్టీ వైపు వెళ్ళాలనే దాంట్లో ముందుకు పోతా ఉన్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళాలి, లేకపోతే ఆహ్వానించడానికి ఎందుకు వెళ్ళలేదు, లేదంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు వారిద్దరి మధ్య జరిగిన చర్చలేంది, పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ గారు ఏం మాట్లాడుకున్నారు, దాంట్లో ఎటువంటి ప్రాధాన్యతతో కూడుకున్న అంశాల మీద చర్చించారు, జనసేన ఏమో డిమాండ్లు ఉన్నాయి, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి సీట్లకు సంబంధించిన అంశం, వీటన్నిటిని కనుక క్రోడీకరించి తీసుకున్నట్టయితే అక్కడ సీట్లకు సంబంధించేది కూడా 3 పార్టీలను వాళ్ళు కలుపుకునే పరిస్థితి ఉంది. బీజేపీ, తెలుగుదేశం, జనసేనకు సంబంధించిన అంశంలో సీట్ల సర్దుబాటులో మొదటి నుంచి పార్టీలో ఉన్న నాయకత్వానికే ప్రాధాన్యత ఉన్న సీట్లు గాని వీటిని కూడా తగ్గిపోయిన పరిస్థితి ఉంది. 40 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ 175 స్థానాల నుంచి 145 స్థానాలకు వచ్చిన పరిస్థితి ఉంది. 30 మంది సీనియర్ నేతలు అక్కడ ఉంటారు. ముందు నుంచి పనిచేసిన వాళ్ళు కానీ, శాసనసభ్యులు కానీ వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి. అదేవిధంగా జనసేన కలిసింది, జనసేనకు సంబంధించిన ప్రాధాన్యత. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ప్రధానంగా పటిష్టమైన నాయకత్వంతో ఉన్న బీజేపీ పొత్తుని ఆహ్వానించారు. ఈ 2 పార్టీలు కలిసి పెద్ద పాత్ర సెంట్రల్ లో ఉన్న బీజేపీ పోషిస్తా ఉంది. రాష్ట్రానికి ఏ విధంగా ముందుకు పోవాలన్నా కూడా బీజేపీ ఆశీస్సులు అనేవి చాలా అవసరం, అత్యవసరం కూడా. అదేవిధంగా వైసీపీ, బీజేపీ మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్న పరిస్థితి. చాలా విషయాల్లో కేంద్ర ప్రభుత్వంతో కలిసి ముందుకు పోతున్న పార్టీ వైసీపీ పార్టీ. ఎక్కడా కూడా భేదాభిప్రాయాలు లేని స్నేహం అనేది ఆ 2 పార్టీల మధ్య ఉన్నాయి. ఈ విధమైన కోణంలో రాజకీయ అంశాల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, 3 పార్టీల మధ్య పొత్తు, ఇందులో మళ్ళా వైసీపీ ప్రధాన పాత్ర, వీటన్నింటి కోణంలో ఆ 2 పార్టీలు ముద్రగడ గారికి సంబంధించిన అంశంలో స్పష్టత ఇవ్వలేకపోవటం గాని, ఏదైనా
జనసేన వైపు నుంచి కానీ ఇవన్నీ కానీ లోతైన అంశాలు క్లియర్ గా చెప్పే పరిస్థితి ఉండదు కిరణ్ గారు. కాబట్టి ఇక్కడ గ్యాప్ అనేది వచ్చింది. ఆహ్వానించడం గాని, చర్చలు గాని తీసుకునే అంశంలో గాని జనసేన ఎక్కడా కూడా వ్యతిరేకతమైన భాష ఎక్కడ వాడలేదు. ముద్రగడ గారు లేఖ రాసేదాకా జనసేన అధిష్టానం వైపు నుంచి వ్యతిరేకమైన అక్షరం కూడా రాలేదు. ముద్రగడ గారు దానికి సంబంధించి వస్తానని రాని పక్షంలో దాన్ని తన పట్ల వివక్ష చూపించింది జనసేన అనే దాంట్లో ఆయన ఒక లేఖ రాశారు. దాంట్లో ఏదైతే మీకు పర్మిషన్ అనేది రాలేదేమో తెలుగుదేశం వైపు నుంచి అనే ఉద్దేశంతో రాశారు. ఆ విధంగా జనసేనకి ముద్రగడ గారికి మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతిన్నట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. అయితే జనసేన వస్తే కండిషన్స్ ఉన్నాయి, లేదంటే అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రమే వచ్చి చర్చించాలి, ఆహ్వానించాలి. అదే వైసీపీకి సంబంధించి అటువంటి ఆహ్వానం మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆహ్వానించలేదు అనేది మీ ప్రశ్న. అవును. అంటే ఈ ప్రశ్న అనేది కాపు వర్గాలుగా చాలా మంది ఈ ప్రశ్న వేస్తా ఉన్నారు, సోషల్ మీడియాలో గాని బయట గాని. అదే విధంగా పవర్ షేరింగ్ కూడా అంటే సరే, అవన్నీ పక్కన పెట్టండి. సరే, అవన్నీ ఏమి లేకుండా ఆయన వెళ్ళాడు, ఓకే, ఏమీ లేకుండా వెళ్తున్నాడు. ఒక నైతిక అనేది ఉండదా? ఒక నైతికత అనేది ఉండదంటారా? ముద్రగడని మనం నిజాయితీ పరుడు, ఆస్తులు అమ్ముకున్నాడు, కులం కోసం చాలు చేశాడు అంటారు కదా. ఒక నైతికత అనేది ఉండదా? మనం ఇంత చేశాం కదా, ఇలాంటప్పుడు మళ్ళీ మనము ఇంకొకరి దగ్గర ఏం సంకేతం ఇస్తున్నాం? మనం ఈ వయసులో మనం ఇచ్చే సంకేతం ఏంటి? కొన్ని మోరల్స్ అనేవి మనం పాటించాలి కదా, మన తర్వాత తరానికి మనం మోరల్ గా ఉండాలి కదా అనేమో అనుకోరండి. అంటే ఈ విషయంలో ముద్రగడ గారికి సంబంధించిన అంశంలో రాజకీయ ప్రవేశం, వైసీపీలో జాయిన్ అయ్యే అంశాన్ని రాజకీయ కోణంలోనే చూడాల్సిన అవసరం ఉంది కిరణ్ గారు. ఎందుకంటే వారు కుల నాయకుడిగా కంటే ఒక రాజకీయ నాయకుడిగా ఆ పార్టీలో చేరుతున్నారు. ఆయన ఎప్పుడు అదేనండి నేను అంటుంది, ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు కుల నాయకుడు అయిపోతాడు, ఆయనకి ఇష్టం లేనప్పుడు మళ్ళీ రాజకీయ నాయకుడు అయిపోతాడు. ఆయనకి పదవి లేకపోతే కుల నాయకుడు అవుతాడు. అప్పుడు కులాన్ని అడ్డు పెట్టుకుని కుల నాయకుడు అయిపోయి కులాన్ని అడ్డు పెట్టుకుని మళ్ళీ పదవుల కోసం ప్రయత్నం చేస్తాడు. అంటే మరి ఆ విధంగా రిసీవ్ చేసుకున్నారు కదా కిరణ్ దీంట్లో. ఎందుకంటే వారు వైసీపీ కాకుండా తెలుగుదేశంలో గాని జనసేనలో గాని జాయిన్ అవుతానని ప్రకటించిన సందర్భంలో ఆ ఉమ్మడి జిల్లాల్లో వందలాదిగా జనసేన సైనికులు, నాయకులు ఆ వారం 10 రోజులు వారి ఇంటికి వెళ్ళొచ్చారు. వారిని ఒక కుల పెద్దగా, కుల నాయకుడిగా చూస్తా ఉంది కులం ఆ 2 జిల్లాల్లో ప్రధానంగా. అవును, చూస్తుంది. అదే నేను అంటున్నా చంద్ర జనార్దన్ గారు, నేను అదే అంటున్నా. ఆయన ఇప్పుడు కులాన్ని నాకు సంబంధం లేని వదిలేసినా గానీ ఆయన గతంలో చేసినంత ఈ ఉద్యమాలతోటి ఆయన కుల నాయకుడిగానే చూస్తారు. చూసినప్పుడు ఆటోమేటిక్ గా ఆయన నైతికతకు ఆయన కట్టుబడి ఉండాలి కదా అంటున్నా. ఆ నైతికత ఆయనకు ఉండాలి కదా అంటున్నా. ఆయనకు నైతికత లేదు ముద్రగడ కంటే ఇంకా మనం వదిలేద్దాం. ఆ నైతిక విలువలు ఆయనకి లేవు అంటే వదిలేద్దాం, అంతే. అది నేను అంటున్నా. అంటే ఆయన కుల నాయకుడుగా ఉద్యమంలో కొనసాగుతున్న సందర్భంలో అయితే మీరు చెప్పే అంశం తప్పనిసరిగా ఉంటది, నైతికత అంశం అనేది. కాకపోతే వారు ఇప్పుడు రాజకీయ ప్రవేశం చేస్తూ వైసీపీలో చేరుతా ఉన్నారు. ఇప్పుడు కాపులకు ఆయన సంబంధం లేదు కదా, కాపులకు ఆయన ఏం సంబంధం లేదా? ఇంకా కాపు నాయకుడిగా ఆయన ఎప్పుడు మారడు కదా, ఇంకా జీవితంలో కాపు నాయకుడు అట్ట కాదండి. జనసేనలో చేరితే ఒక ముద్రగడ గారు, లేదా టీడీపీలో చేరితే మరో ముద్రగడ గారు, లేదంటే వైసీపీలో చేరితే మరో ముద్రగడ్డ అనే విధంగా మనం చూసుకోకుండా ఇప్పుడు ఒక సామాజిక నేతృత్వం, నాయకత్వం లేదా రాజకీయ నాయకత్వం, ఈ 2 అంశాలుగా విడగొట్టి చూసుకోవాల్సిన అవసరం ఉందంట నేను. అదేనండి, విడగొట్టి చూసుకోవాలి. ఇప్పుడు మీరేమంటారు ఫైనల్ గా? కాపులే ఆయన్ని నాయకుడిగా భావిస్తున్నప్పుడు ఇక మేము ఏం చేస్తామండి అంటారు, అంతేగా. అంటే ప్రధానమైన అంశం మీరు ఏదైతే ఆలోచిస్తా ఉన్నారో, ఒక కీలకమైన నేతగా, సీనియర్ నాయకుడుగా ఉన్న వారు కాపు సామాజిక వర్గ చెందిన నాయకత్వంలో ఉండి పవన్ కళ్యాణ్ గారి వైపు ఉంటే కులానికి గాని ఏ వైపు లేకపోయినా పర్లేదు జనార్దన్ గారు, ఏ వైపు లేకుండా ఉంటే కూడా పర్వాలేదు, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆయన మిస్గైడ్ చేసి మళ్ళీ రెడ్ల దగ్గరికి వెళ్ళిపోయి, రెడ్ల పార్టీలోకి వెళ్ళిపోయి ఆయన మళ్ళీ ఏమంటున్నారు అంటే కులం అన్నోడు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి ఆయన గొప్పోడు అని చెప్తారు. మొన్న సూర్యప్రకాష్ గారు ఏమన్నారు, ఒక మగాడి దగ్గరకు వచ్చారన్నారు. ఏం మాటలండి ఇవన్నీ? ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? ఇప్పుడు పుత్ర వాత్సల్యంతో వీళ్ళకి
ఒక నేనంటాను ఈవెన్ ముద్రగడనో హరిరామ జోగయ్య గారు పుత్ర వాత్సల్యం కలిగిన వాళ్ళే అనుకుందాం. ఈ పుత్ర వాత్సల్యంతో నాకు నచ్చినట్టు జరగాలి, లేకపోతే వీడు నాకు పుత్రుడే కాదు, లేకపోతే నా కొడుకే కాదు, వీడు నాశనం అవ్వాలని కోరుకుంటారు ఎవరైనా చెప్పండి? అది చేస్తున్నారు. ఇవాళ పుత్ర వాత్సల్యంతో మీరు ప్రేమిస్తున్నారా, ద్వేషిస్తున్నారా, శపిస్తున్నారా అనేది ఇక్కడ పాయింట్ కదా. అవును, అది ఆ రకంగా నా ఆవేదన ఏం లేదండి. ఇట్లా మీరు ఇన్ని సంవత్సరాలు తుని ఘటన ఎట్లా అండి చూస్తాము? ఆయన రాజకీయ నాయకుడిగా కంటే ఈ తరం ఆయన ఉద్యమ నాయకుడిగా ఆయన చూస్తుంది కదా. ఎందుకంటే తుని ఘటన జరిగినప్పుడు ఎంతమంది ఆయన్ని నమ్మి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత సడన్ గా నేను కాడు వదిలేసి నేను కాదు అని అనేస్తే మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు కాడు వదిలేసి నేను కాదంటాడు. నెక్స్ట్ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ ఉద్యమం చేయడానికి గ్యారంటీ లేదు కదా. గత చరిత్ర చెబుతోంది ఆయన అలా చేస్తాడు అని. మళ్ళీ అలాంటి వ్యక్తిని కులమైనా కానీ ఎలా ఓన్ చేసుకుంటది? అదే ఇప్పుడు మన దాంట్లో ప్రధానంగా కాపు వర్గాలలో రాజకీయ జోక్యం లేని సామాజిక నాయకత్వం, సామాజిక నేతృత్వం వస్తే ఇటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. కరెక్ట్ చెప్పారు. ఎక్కువ మంది సామాజిక స్పృహతో ముందుకు పోయే వాళ్ళంతా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అప్పుడు కాపు వర్గాలుగా, కాపు నాయకత్వంతో ఉన్న వాళ్ళు, కాపు సంఘ నేతలుగా ఉన్న వాళ్ళు తమ వర్గాన్ని కాపాడుకోవటం కోసం తమ వర్గ నాయకులుగా ఉన్న కాపు సంఘ నాయకులకి మద్దతు తెలుపుతారు. అట్లా కాకుండా కాపు సంఘం నాయకత్వం వహించే వాళ్ళే ఒక పార్టీ ముద్రతో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకత్వమే అధికారంలోకి రావాలని, రాజ్యాధికారం చేపట్టాలని కోరుకుంటారు కానీ అంతే కదండి, కాపులకే రాజ్యాధికారం కావాలనే దాంట్లో ముందుకు రాలేరు. ఈ స్పష్టత అవసరం చిందు జనార్దన్ గారు. ఇవాళ నేను కాపు జేఏసీ అధ్యక్షులుగా మీరు ఒక కులం రాజకీయ నేపథ్యం లేకుండా మీరు కొనసాగుతున్నారు కాబట్టి యాక్సెప్టబుల్ అది. కానీ రాజకీయ నేపథ్యానికి ఎప్పుడైతే వెళ్తామో మీరు అన్నది 100% వాస్తవం. అది ఆ రకమైన నాయకత్వాన్ని కాపులు కూడా ఎంకరేజ్ చేయకూడదు. వాళ్ళు కేవలం ఏ ప్రభుత్వం రావచ్చండి, మీకేముంది, ఏ ప్రభుత్వం రావచ్చు, మీరు కాపు కుల సంక్షేమానికి మీరు కృషి చేస్తున్నారు. ప్రభుత్వాలు ఏవైనా రావచ్చు, మారచ్చు ప్రభుత్వాలు, కానీ కాపు సంక్షేమం అనేది ఎజెండా కదా అంతర్గతంగా. అవును, మన డిమాండ్ తో ముందు పోవాలి. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ రాజకీయ పార్టీ ఉన్నా ఆ సమస్యలు తీర్చుకోవాలి. లేదా ఒక రాజకీయ పార్టీలో ఉన్న ఒక నేతకో ఇంకొకరికో ఏదన్నా ఇబ్బంది కలిగితే కుల సంఘం అనేది బాధ్యత తీసుకుని ముందుకు వచ్చి ఆ సమస్యను పరిష్కరించడానికి నిలబడాలి. అంతే. ఇప్పుడు అలా కాకుండా ఒక రాజకీయ పార్టీలో ఉన్న నాయకుడే, ఒక అధికార పక్షంలోనో ప్రతిపక్షంలోనో ఉన్న నాయకత్వంలో ఉన్న నాయకుడే కులానికి నాయకుడైతే ఆ పార్టీకి జిందాబాద్ కొట్టక తప్పదు, ఆ పార్టీకి ఓట్లేమని చెప్పక తప్పదు. నాలుగు పార్టీలో ఉన్న నలుగురు, 4 పార్టీల్లో కాపులకి ఏమన్నా తప్పదు. ఇప్పుడు ఏదైతే గోదావరి జిల్లాలో ఆ రోజు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంలో నేను కాపు రిజర్వేషన్ ఇయ్యను అన్న సందర్భంలో ఒక చర్చ జరిగింది వైసీపీలో. 25% ఉన్న కాపుల పక్షాన మనం దూరం అవుతున్నాం కదా అన్న సందర్భంలో అంతర్గతంగా వాళ్ళు చర్చించుకున్నప్పుడు ఎందుకు దూరం అవుతారు, వైసీపీ కాపులు వైసీపీలో, తెలుగుదేశం కాపులు తెలుగుదేశంలో, జనసేన కాపులు జనసేనకి, ఎవరి కాపులు వాళ్ళకి ఓటేసుకుంటారు. దాంట్లో కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని నేను చేసే పరిస్థితి లేదని పెద్దలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైసీపీకి సంబంధించిన కాపు నాయకత్వానికి చెబుతూ తాను బీసీ రిజర్వేషన్ ఇవ్వలేనని, అది కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇవ్వాలని నా చేతిలోనే ప్రకటించారు, నా చేతిలో లేదని. అవును. మరి 25% 100కి కనపడే వాళ్ళలో 25% ఓట్లున్న సామాజిక వర్గమైన కాపు వర్గాన్ని రాజకీయ పార్టీలు వదిలేస్తున్నాయంటే ఎక్కడ బలహీనత ఉంది, ఎందువల్ల వదిలేస్తుంది అనేది ఈ రోజు దాకా కాపు వర్గాలు గమనించాలి. చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. ఇప్పుడు ఈ రోజు దాకా మీరు గమనించండి, ప్రధానమైన పార్టీలు ఎన్నికలు సమీపిస్తున్నా తెలుగుదేశం గాని, లేకపోతే వైసీపీ గాని, బీజేపీ గాని, ఏ ఒక్క పార్టీ కాపు వర్గం గురించి గాని, కాపు అనే పదం గాని వేదిక మీద ఇంకే చెప్పండి నాకు. ఈ 6 నెలల్లో ఎన్నికల సంబంధించి వేడి ప్రారంభమైనాక ఇప్పుడు 175 స్థానాలుగా ఉన్న రాష్ట్రంలో 43 స్థానాలు ఏ పార్టీ అయినా ఎందుకు తీసుకుంటారు జనార్దన్ గారు, ఎందుకు తీసుకోవాలి ఇప్పుడు అనేది వాళ్ళకి ఇప్పుడు అర్థమైపోయింది. ఎందుకంటే నేను ఇవ్వను, నా చేత కాదు, నేను ఇవ్వను, పోండి మీరు ఏమైనా చేసుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడే ఆయన గెలిపించినప్పుడు ఇక నెత్తికెందుకు ఎత్తుకుంటారండి ఎవరైనా? అవును, అలా నెత్తికెత్తుకున్నందుకే కదా
ఆయన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ రకంగా రిజర్వేషన్ ఇస్తానని చెప్పాడని ఉద్దేశంతోనే కదా మొత్తం గందరగోళం సృష్టించి మొత్తం ఒక తుఫాను ఒక సునామీ సృష్టించాడు ముద్రగడ గారు. అంటే ఆ రోజు కాపు సెంటిమెంట్ అనేది బలంగా ఉంది కిరణ్ గారు. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఒకటి 88 తర్వాత కాపునాడు తర్వాత ఆ రోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు మీద దాడి జరిగే సార్ మీకు తెలియంది కాదు జనార్దన్ గారు, తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన మేలు కూడా మంచి కూడా ఈసారి ఈ ప్రభుత్వంలో జరగలేదు. కాపు కార్పొరేషన్ ద్వారా ఆ రోజు ఎంతమంది విదేశీ విద్య అవైలబుల్ చేసుకున్నారో, లేకపోతే ఎంతమందికి ట్రాక్టర్లు వెహికల్స్ కార్లు ఇవన్నీ తెచ్చుకున్నారో నేను చూశాను, మీరు చూశారు, జర్నలిస్ట్ మీరు చూశారు. ఈ 5 ఏళ్లలో ఏం జరిగిందో మీరు చూశారు. ఆ కంపారిజన్ చాలు ఎవరేం చేస్తున్నారనే దానికి. అంటే అలాంటి చేసిన వాడి మీదే మనం బురద చల్లి చేయని వాడి దగ్గరికి వెళ్దాం. కిరణ్ గారు బురద చల్లట్లేదు, మీరు చల్లట్లేదు, నేను అంటున్నా మీరు చల్లుతున్నారంటలా. నేను అడిగే అంశము తెలుగుదేశానికి కూడా నా యొక్క ఆవేదన ఏంటంటే రెండవ నాయకత్వంలో ఎక్కువ శాతం కాపులతో కొనసాగించిన తెలుగుదేశం పార్టీలో ఈసారి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కనీసం కాపులు ప్రస్తావన తేటలేదు. రాయలసీమలో బలిజలకి ఏ పార్టీ కూడా ఒక స్థానం కూడా కేటాయించలేదు. గతంలో రెండు స్థానాలతో వైసీపీలో శాసనసభ్యులుగా ఉన్న స్థానాలను కూడా వైసీపీ ఇవ్వలేదు, నిరాకరించింది. అదేవిధంగా 6 జిల్లాల్లో ఉమ్మడి 6 జిల్లాల్లో ప్రధానంగా కీలకంగా ఉన్న 25% ఉన్న బలిజలకి తెలుగుదేశం పార్టీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. తెలుగుదేశం 175 స్థానాల్లో 43 స్థానాలను కాపులు కేటాయించాలి. సార్ నేను అంటున్నా ఇక్కడ నుంచి ఇది ఇప్పుడు తెలుగుదేశాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు. ఎందుకంటే వైసీపీ అంత అంత గొంతు కోసేసినట్టుగా అంత చెప్పిన తర్వాత కూడా, అది కూడా గోదావరి జిల్లాలో నడిబొడ్డుని చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని ట్రెమెండస్ మెజారిటీతో గెలిపించినప్పుడు అదంతా కాపులు గెలిపించారని అనుకోవాలి. గెలిపించినప్పుడు ఆయన ఇవాళకి వాళ్ళకి ఏమీ చేయనప్పుడు ఓహో వీళ్ళకి ఏమి చేయకపోయినా పర్లేదు, ఏదో సెంటిమెంట్గా ఇది గాలివాటం చేస్తారని ఒక భావన వచ్చినప్పుడు ఏ రాజకీయ పార్టీ ఏమీ చేయదండి. దయచేసి నేనేమంటున్నానంటే చందు జనార్దన్ గారు, మీరు కాపు చేసే నాయకులుగా మీరు ఒక క్రమ పద్ధతిలో సంఘాన్ని నడపగలుగుతారు కాబట్టి, మీరు గతంలో ఒక జర్నలిస్ట్గా సీనియర్ జర్నలిస్ట్గా జాతీయ స్థాయిలో మీరు నాయకత్వాన్ని వహించారు కాబట్టి ఇది పెద్ద విషయం కాదు మీకు. కానీ నేనేమంటున్నానంటే ఈసారైనా ఇప్పటి వరకు జరిగిన ఒక అవమానం అనుభవం దృష్టిలో పెట్టుకొని ఈసారైనా కానీ రాజకీయ నాయకులకో లేకపోతే రాజకీయాలకు దూరంగా సంక్షేమ ప్రధానంగా నడపండి. అప్పుడు ఆటోమేటిక్గా సంఘటితం చేయండి. ఆటోమేటిక్గా పోటీలు పడి అన్ని పార్టీలు కాపులకు టికెట్లు ఇస్తాయి, కాపులకు కావాల్సింది చేసి పెడతాయి. అట్లా కాకుండా మొన్న జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా చేసినా కూడా మనం యాక్సెప్ట్ చేస్తే మీరు డెఫినెట్గా ఏ పార్టీ ఎందుకు లెక్కలోకి తీసుకుంటుంది చెప్పండి. ఇప్పుడు అదే జరిగింది కిరణ్ గారు. ఇప్పుడు ఎన్నికలు ప్రాధాన్యత మనకున్న కాపులకున్న పర్సంటేజ్ పాపులేషన్ 25% ఉన్నా కూడా మీరు చెప్పిన అంశాల్లో నేను ఏకీభవిస్తాను. అయితే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించిన అంశం ఆ రోజు కాపుల మీద దాడులు జరిగినాయని, అదే విధంగా ఆ రోజు ముద్రగడ గారి కుటుంబం మీద దాడి జరిగిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ కావాలని చేపించిన దాంట్లో ఆ రోజు తెర మీదకి తెచ్చిన అంశాలతో కులం ఏకీభవించింది తెలుగుదేశం. నేను అలా అది ఎందుకు జరిగింది అనేది ఏంటనేది మనం ఇంకొక చర్చలో కూడా మనం డెఫినెట్ గా మాట్లాడము. అయితే ఈసారి అటువంటి ప్రస్తావన లేదు ఇప్పుడు. ఎందుకంటే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఉంది, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది. జనసేన అనేది చాలా బలమైన పార్టీగా ముందుకెళ్లటమే కాకుండా సామాజిక వర్గం ఎక్కువ శాతం 90% ఓన్ చేసుకుంటూ ముందుకు పోతున్న పార్టీ జనసేన. జనసేన నాయకత్వానికి కుల ప్రమేయం మత ప్రమేయం లేకపోయినా కూడా కాపు కులంగా జనసేన ఓన్ చేసుకున్న సందర్భం ఉంది. ఇటువంటి సందర్భంలో మిత్రపక్షంగా పోతున్న తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకుని గనక కాపు వర్గాలకు గనక న్యాయం చేయగలిగితే శాసనసభ స్థానాల్లో ఆ కాపు వర్గానికి న్యాయం చేసినట్టుగా భావించాల్సిన అవసరం ఉంటది. అన్ని రాజకీయ పార్టీలు దీంట్లో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష పార్టీ
ఇవ్వాలి, అదే విధంగా అధికార పార్టీలో ఉన్న వైసీపీ కూడా ఇవ్వాలి ప్రాధాన్యత. సార్ నేను అంటే ఇది ఇక్కడతో ఈ చర్చను క్లోజ్ చేస్తున్నాను. బట్ ఈ మొత్తానికి కారణం కాపులకు ఇవాళ ఒక్క సీటు కూడా ఇవ్వకపోవటానికి కారణం నేనైతే ముద్రగడే అంటాను. ఈ ముద్రగడ చేసిన పనుల వల్లనే ఇవాళ కాపులు అంటే ఒక రకంగా చెప్పాలంటే విలువ కోల్పోయారని నేను చెప్తున్నాను. ఆయన చేసిన అది ఎందుకు చేశారు ఇలా ఎందుకు జరిగింది అనేది ఖచ్చితంగా మీతో నేను విజయవాడ వచ్చినప్పుడు మీతో ఒక చర్చ పెడతాను. డెఫినెట్గా ఆ చర్చలో మనం దాన్ని ముందుకు తీసుకెళ్దాం. డెఫినెట్గా అయితే నాకు కావలసిన పాయింట్ అయితే ఒకటి వచ్చింది, రాజకీయాలకు అతీతంగా ఉన్న నాయకులు మాత్రమే సంఘాలను నడపాలి, అలాంటి వాళ్ళనే కాపులు యాక్సెప్ట్ చేయాలి. అలా కాకుండా ఇలా ఆన్ అండ్ ఆఫ్ అయ్యే ముద్రగడ లాంటి వాళ్ళని నమ్ముకుంటే చెరుగ్గడలుగా మిగిలిపోతాం. వాళ్ళ నమిలి పార్టీలు ఉమ్మేస్తాయి. అది పరిస్థితి జరిగేది. దయచేసి మీరందరూ కూడా చందు జనార్దన్ గారు లాంటి నాయకత్వం, ఆయనకి ఎలాంటి రాజకీయ అఫిలియేషన్స్ లేవు, ఆయన జర్నలిస్ట్గా అనేక సంవత్సరాలు జాతీయ స్థాయిలో నాయకత్వం వహించాడు. అలాంటి వాళ్ళ నాయకత్వాన్ని మీరు అంగీకరించగలిగితే ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో రావు. అంతేనండి, నేను ఫైనల్గా అదే కంక్లూడ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ కిరణ్ గారు. ఓకే థ్యాంక్ యూ సార్.